నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏం చేస్తావు? ఇంట్లోకి రానియా చెప్పాలి గ్యాప్ లో నువ్వు అందాలు నీకేం తక్కువ అని చెప్పు. నేను ఎందుకంటే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఆ రోజే నా జిందగీ బర్బాద్ అయిపోయింది మీ వల్ల. నానమ్మా నీ పేరు చెప్పు ఫస్ట్. నా పేరు విజయలక్ష్మి. 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 హాయ్ హలో నమస్తే అందరికి. ఇదైతే మన యూట్యూబ్ లో చాలా రోజుల తర్వాత వీడియో వస్తుంది. ఇంకా వీడియో అయితే మీరు 5 to 8 minutes ఉంటుంది. మీరైతే ఫుల్ చూడురి. కామెడీ లేకపోతే 2 minutes కానీ స్కిప్ కొట్టేసేది. నేను చెప్తున్నా మా నాన్నతో ఇంటర్వ్యూ మెంటల్ ఉంటది. ఇంకా స్టార్ట్ చేద్దాం. నానమ్మా నీ పేరు చెప్పు ఫస్ట్. నా పేరు విజయలక్ష్మి. 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 నువ్వు ఆధార్ కార్డు లో చెప్పినట్టు చెప్పకు. నార్మల్ స్టైల్ బొరాన్ అంటున్నా అట్లా చెప్పాలి. విజయలక్ష్మి అంటున్నా. విజయలక్ష్మి నా పేరు అంటున్నాను. విజయలక్ష్మి అంటున్నా. సరే నీ ఫస్ట్ క్వశ్చన్ ఏం తెలుసా? ఈ తాతను ఎప్పుడు కలుస్తాం? తాతను నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకోడు? తాతను ఎప్పుడు చేసుకోడు? 69 మే 11వ తారీఖు. ఆ రోజే నా జిందగీ బర్బాద్ అయిపోయింది మీ వల్ల. ఆ రోజు మీరు పెళ్లి చేసుకోకపోతే ఈ రోజు నేను గుట్టకపోతుంది. నేను ఇట్లా వీడియోలు తీయకపోతుండే. చేసుకునేందుకు నువ్వు పుట్టాలనే చేసుకున్నా, వీడియో తీయాలనే చేసుకున్నా. ఇప్పుడు అలాంటి సఫర్ కాకపోతుండే. సరే నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏం చేస్తావు? ఇంట్లోకి రానియా అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇంట్లో కానియవా? రానియా పంపించేస్తా. సరే ఒకవేళ వస్తే? ఒకవేళ వచ్చినా నీకు ఇల్లియా వాకిలియా ఉంది మరి. ఇది పెద్ద సామ్రాజ్యం. దాన్ని ఎందుకు చిన్న గుడిసెనే చాలు నాకు. నా పరువు పోయినప్పుడు నాకు అవసరం లేదు బాబు. పరువు పోయినప్పుడు నాకు అవసరం లేదు బాబు. సరే విన్నావా? సరే ఒకవేళ సరే లవ్ మ్యారేజ్ పక్కన పెట్టు. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాం. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాం. నేను చేస్తాను నిలబడి. నువ్వు అటెండ్ చేస్తావు. నాకు నచ్చదు, నేను ఎందుకు చేసుకుంటా? అట్లా నచ్చాలే. నచ్చదు నాకు, నేను చేసుకోను. నువ్వు నా లవ్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేయనప్పుడు నేను అరేంజ్ మ్యారేజ్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు? అట్లా బ్రహ్మచారులకు ఉండాల్సి వస్తుంది. బరాబర్ ఉంటా. లైఫ్ లో ఉండాల్సి వస్తుంది బ్రహ్మచారి. నీకు లవ్ మ్యారేజ్ నో, అరేంజ్ మ్యారేజ్ రైట్. సరే అదంతా. ఇప్పుడు నేను అంటే ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నా. అవును. డిగ్రీ సెకండ్ ఇయర్ కాకుండా సిగరెట్లు మందు గాంజా కొడితే అప్పుడు ఏం చేస్తుండే? ఇప్పుడు అసలే నీ పేరే ఉండకపోతుండే. ఇక్కడ రోడ్డు మీద ఆడెవడా. ఓకే అర్థమైంది. అంటే ఇంకా ఫ్యామిలీ నుంచి బహిష్కరిస్తున్నావు? బహిష్కరించేస్తా. నాకు నచ్చది అటువంటి లెక్కలు. నడవది. కాకపోతే తెచ్చుకొని ఇంట్లో పెట్టి ఒక దారికి తెస్తా. అది కాదురా లల్లు, అట్లా కాదు బిడ్డ, ఇట్లా బతకాలి, సొసైటీ ఎట్లుంది, అట్లా బతకాలి, అట్లా ఉండాలని చెప్తా. మరి ఓకే అయిందంటే ఇంత తెలుగున్న మీరు ఎందుకు మందు తాగుతారు? ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎందుకు మంది తాగుతున్నా? మా ఏజ్ బట్టి తాగుతున్నాం మేము. నాకు ఇట్లా ఏజ్ ఉంది. అది కాదు బాగా మేజర్ 18 కరెక్టే. నువ్వు ఒక స్టేజ్ కి రావాలా బాబు. ఈ మందులు ఇవన్నీ పొగలు గిగలు పనికిరావు. చంపలు వాయిచ్చేస్తా. ఇవన్నీ చేసిరంటే నువ్వు ఎడ్యుకేషన్ పిల్లగాని ఎడ్యుకేషన్ లాగా ఉండాలి. ఎడ్యుకేషన్ పేరు తెచ్చుకోవాలి. దేశానికి బాగుపడాలా. నువ్వు నలుగురికి సాయం చెయ్యాలి. అర్థమైందా? నేను దాకా రోడ్ల మీద అంటే ఒంటి మీద బట్ట సోయిలేకుంటున్న వాళ్ళు ఉన్నారు ప్రపంచం మీద. ఎందుకు వాళ్ళకి చెప్పటం లేరు కాబట్టి ఉన్నారు వాళ్ళు. చెప్పటోళ్ళు నీకున్నప్పుడు మీరు అటువంటి తొక్కొద్దు, పోవద్దు. చెప్పేటోళ్ళు ఉన్నారు కానీ చేసేటోళ్ళు ఇట్లా ఉండాలి కదా. అదే చేసేటోళ్ళు ఉన్నారు కాబట్టి మేము చేస్తున్నాం అంటే మేము ఎంత గ్రేట్. తప్పు బాబు. అది నీ లైఫ్ సాటిల్ చేసుకో. ఎడ్యుకేషన్ ఉంది నీకు. ఇంకా నా లెక్క 80 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండాలా ఇంకా నువ్వు ప్రపంచం మీద. నలుగురికి ఉపయోగపడాలి. తెచ్చుకుని మనం తినేసామని కాదు. సరే ఇదంతా ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. నువ్వు నన్ను మస్తు తింటేస్తున్నావు.
ఇప్పుడు నీకేమైనా ఆస్తులు ఉన్నాయా? నాకేం లేదు. తాతకు ఆస్తులు ఉన్నాయా? తాతయ్య లేవు, నాయ లేవు, నాకు నేనే ఆస్తిని. నాకు ఇంత జోపిడి ఉంది. ఆ రోజే మీరు బంగ్లాలు అవి ఇవి సంపాదించి పెడితే ఈ రోజు మేము ఇట్లా ఉండేటోళ్ళమా చెప్పు నువ్వు? ఆ రోజులో బతకడానికే కష్టం ఉండే బాబు మాకు. వాళ్ళు ఇప్పుడు బతకడానికి కష్టం. ఇప్పుడు పైసా పైసా పైసా. అప్పుడు 1 రూపాయి రావాలంటే ఎంత కష్టంగా ఉంటుండే. ఆ 1 రూపాయిలా 50 ఆటానే పెట్టి అన్ని తెచ్చుకుంటుండే. సౌదాలని తెచ్చుకొని ఒక ఆటాలు ఉంటే చీర ముడిలా కట్టేసి పక్కకు పెట్టుకుంటుండే. అప్పట్లోనే మీరు ఇప్పుడు మీకు లక్షలు, కొంచెం నువ్వంటే లక్షలు వస్తున్నాయి మీకు. అంటే ఒక వీడియో ఇస్తే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. ఇట్లా 10,000 రావు తెలుసా? బయట రేట్లు లక్షలు ఎట్లున్నాయి? వస్తున్నాయి మీకు. వాల్యూ లేదు మీకు. పైసా అంటే వాల్యూ లేదు. వస్తువులు ఫోన్లు చేస్తే ఇట్లా వస్తున్నాయి ఇంటి ముందటికి. వాడు ఎట్లా చేస్తుండు, ఎట్లా వండుతుండు, ఎట్లా వస్తున్నాయి, ఎంత పైసా ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీకు అట్లా మా రోజుల్లో మేము చేసుకోవాలంటే అప్పుడు తెచ్చుకోవాలి, వండుకోవాలి, పొట్టుగుద్దాలి, కట్టెలు పెట్టాలి, వండాలి, అంతమంది పిల్లలు తినాలి, మిగిలింది ఉంటే మేము తినాలి. అది తృప్తి, అది సంతోషం. అప్పటి తిండి కారం నూనె పోసుకొని తిన్నాం కూడా ఆ తృప్తి ఇప్పుడు వరకు. ఇప్పుడు కూడా మీ నాయనమ్మ స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు కూడా ఇంకా. అందుకే మమ్మల్ని కాల్చుకొని అంతే మరి. నువ్వు ఎడ్యుకేషన్ అబ్బాయి, ఎడ్యుకేషన్ లాగానే ఉండాలి. దోస్తులు పట్టొద్దు. సరే ఆ. ఇదంతా ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి బిల్డింగ్ కూలిపోతే ఏం చేస్తా? మిగిలిన కూలిపోతే అంటే లైక్ ఇది ఏమంటారు, ఇప్పటికిప్పుడు నేను కొల్లి సడన్ గా పెళ్లి చేసుకొని వచ్చేస్తా. అప్పుడు రానియా, కొత్త బజార్కే రానియా. చుట్టూ అంత నాటకమైతే నేనున్న ఏరియాకే రానియా. అరే ఫలానాడు వస్తుండు చూసుకోరా, లవ్ మ్యారేజ్ చేసుకోండు, వాడు రానియకుండ్రా. ఏం నీకు నువ్వు గుండా అనుకుంటున్నావా? గుండా కాదు, మాటనే గుండా. ఆ దగ్గర ఆడాలి నాయనమ్మంటే. ఆడాలి, దగ్గర ఆడాలి. తెలుసా? నాయనమ్మ గురించి తెలిసి కూడా అడుగుతున్నావా నువ్వు నన్ను? సరే అయినా ఇంకా మనకి అంత సీన్ లేదు, నా మొక్కడానికి ఓవర్ పడదు. నువ్వు చెప్పాలి గ్యాప్ లో నువ్వు అందాలు నీకేం తక్కువ అని చెప్పు. నేను ఎందుకంటే అమ్మో మా నాయనమ్మ అన్ను ఇంత అందంగా ఉన్నావు అంటుంది. నిజంగానే నేను ఎవరైనా లైక్ చేస్తే నాకు నిజంగానే వంట దిక్కులేదు. అప్పుడేమంటావు నువ్వు నేను అందంగా ఉన్నా అన్నావు నాయనమ్మ, నా అందం చూసే ఇది పడ్డదని.